తిలా పాపం తలా పిడికెడు కథ వివరణ. ఒకానొకప్పుడు ఒక గద్ద తన ఆహారం కోసం ఒక పామును ఎత్తుకుని ఆకాశంలోకి ఎగిరింది. చావుకు దగ్గరైన ఆ పాము తన ప్రాణాపాయ స్థితిలో తన కోరల్లోని విషాన్ని వదిలిపెట్టింది. అదే సమయంలో క్రింద ఒక గొల్లభామ తన నెత్తిన పాలు, పెరుగు అమ్మకానికి తీసుకువెళ్తోంది. పాము వదిలిన విషం నేరుగా ఆ గొల్లభామ తలమీద ఉన్న పెరుగు ముంతలో పడింది. అదే క్షణంలో ఒక బలమైన గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డను తొలగించింది. విషం పడిన పెరుగు ముంతను గొల్లభామ ఒక బ్రాహ్మణునికి అమ్మింది. ఆ బ్రాహ్మణుడు తన తండ్రి ఆబ్దీకానికి వార్షిక శ్రాద్ధకర్మ భోక్తగా వచ్చిన మరొక బ్రాహ్మణునికి ఆ విషపూరితమైన పెరుగును భోజనంలో వడ్డించాడు. ఆ పెరుగు తిన్న బ్రాహ్మణుడు అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత మిగిలిన పితృశేషం తిన్న ఆబ్దీకం పెట్టిన బ్రాహ్మణుడు కూడా మరణించాడు. యమధర్మరాజు ఆస్థానంలో విచారణ. ఈ సంఘటనలు జరగడానికి ముందే పాము, గొల్లభామ, గద్ద కూడా మరణించి యమధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నాయి. మరణించిన ఇద్దరు బ్రాహ్మణులు కూడా అక్కడికి వచ్చారు. చిత్రగుప్తుడు బ్రహ్మహత్యా పాతకాన్ని ఆబ్దీకం పెట్టిన బ్రాహ్మణుడి ఖాతాలో వ్రాశాడు. బ్రాహ్మణుని వాదన. తన పాపాల చిట్టాను చదువుతున్న చిత్రగుప్తునితో, ధర్మప్రభో, ఇది అన్యాయం. ఈ బ్రహ్మహత్యా పాతకం నాది కాదు. నేను పితృకార్యం కోసం భోజనం పెట్టాను తప్ప ఆ పెరుగులో విషం ఉందని నాకు తెలియదు. అందుకు తప్పు నాది కాదు, కనుక పాపం నాది కాదు. పెరుగులో విషం ఉందన్న సంగతి నాకు తెలియదు. గొల్లభామను విచారించాలి ప్రభో అన్నాడు. గొల్లభామ వాదన. గొల్లభామను పిలిచి, ఈ పాపం నీ ఖాతాలో రాస్తాము, విషమున్న పెరుగును అమ్మావు. అదీకాక సరిగా మూత వేయక అశ్రద్ధ చేశావు కనుక అని యమధర్మరాజు అనగా, ఆమె, బాబోయ్, నాది తప్పు కాదండి. నేను పాలు, పెరుగు అమ్ముకుంటాను. నాకు ఆ ముంతలో విషం పడిందని తెలియదు. తెలిస్తే అది బ్రాహ్మణునికి అమ్మను కదా. నేను జాగ్రత్తగానే ముంత మీద గుడ్డ కప్పాను. గాలికి ఎగిరిపోతే తప్పు నాది కాదు. అందుకు నాది తప్పు కాదు, కనుక పాపం నాకు సంబంధం లేదు అంది. గాలి వాదన. గుడ్డ తొలగిపోయేలా వీచిన గాలిదా తప్పు అని గాలిని పిలిచారు. గాలి వచ్చి, దేవా, వీచడం నా లక్షణం, నా ధర్మం. నేను స్తంభిస్తే ప్రాణికోటి జీవించదు ప్రభూ అని మొరపెట్టుకుంది. పాము వాదన. సరే అయితే విషం వదిలిపెట్టిన పాముదా పాపం అని పామును పిలిచారు. పాము, ధర్మ ప్రభో, నా ప్రాణం పోతున్న సమయం. గద్ద కాళ్లలో ఉన్నాను. ఏమి జరుగుతున్నది నాకే తెలియని స్థితి. ఎక్కడ విషం వదిలిపెడుతున్నది చూడగల సమయం కాదు కనుక తప్పు నాది కాదు. ఈ బ్రహ్మహత్యా పాతకం నాది కాదని మొరపెట్టుకుంది. గద్ద వాదన. ఇక మిగిలింది గద్ద కనుక గద్దను పిలిచారు. ఈ పాపం నీదేనా అన్నారు. గద్ద, మహాప్రభో, పాము నా ఆహారం, గగన విహారం నా లక్షణం. పాము విషం వదులుతోందో లేదో నేను చూడలేదు. అందుచేత పాపం నాది కాదు అంది. యమధర్మరాజు అయోమయం. చిత్రగుప్తుని నివేదిక. మరి ఇంతకీ ఈ బ్రహ్మహత్యా పాతకం ఎవరి ఖాతాలో రాయాలో సమవర్తి అయిన యమధర్మరాజుకు కూడా బోధపడలేదు. అప్పుడు సమవర్తి చిత్రగుప్తుని ఈ విషయానికి మీద గూఢచారులు ఇచ్చిన సమాచారం చెప్పమన్నాడు. చిత్రగుప్తుడు ఆ నివేదిక చూసి, ప్రభూ, భూలోకంలో ప్రజలు ఈ విషయానికి మీద భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఒకరు గద్దది తప్పన్నారు, మరొకరు పాముది తప్పన్నారు, కొందరు గాలిది తప్పన్నారు, మరికొందరు గొల్లభామది తప్పన్నారు, బుద్ధిమంతులు భోజనం పెట్టిన బ్రాహ్మణునిది తప్పన్నారు. అందరూ సమానంగా స్పందించారు ప్రభూ అని నివేదికలోని సంగతి చెప్పాడు. దీనితో యమధర్మరాజు మరింత అయోమయంలో పడ్డాడు. తీర్పు. తిలా పాపం తలా పిడికెడు. ఈ పాపాన్ని ఎవరో ఒకరి ఖాతాలో రాయాలి కనుక తప్పు ఎవరిదో ఖచ్చితంగా తేలలేదు కనుక ఈ విషయానికి గురించి పూర్తిగా తెలిసి తెలియక తీర్పులిచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసిన వారందరికీ సమానంగా పంచిపెట్టమన్నాడు. అలా ఆ బ్రహ్మహత్యా పాతకం అందరికీ సమానంగా పంచబడింది. దీనినే తిలా పాపం తలా పిడికెడు అని అంటారు. అందుకే ఏ సంగతైనా పూర్తిగా తెలియనిదే తీర్పులిచ్చినట్లు మాట్లాడకూడదు. సామెత యొక్క మరొక వాడుక. ఈ సామెతను మరొక రకంగా కూడా వాడుతున్నారు. అంటే ఏదైనా పాపం జరిగినప్పుడు అందులో భాగం పంచుకోవడం లేదా పాపపు సొమ్మును పంచుకోవడమనే అర్థంలో కూడా తిలా పాపం తలా పిడికెడు అనే సామెతను ఉపయోగిస్తారు.
ఇది పంచుకోండి మీ పాపపు బతుకుల్లో పాపుల పాపాన్ని కూడా పాపుల్లారా అన్నట్లుగా పాపకార్యాల్లో భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. ఈ కథ మీకు మరింత స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. దీని గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా?